దరిద్రం నెత్తి మీద కూర్చుంటే అరటిపండు తిన్నా కూడా పన్నిరిగిందంట. అట్లుంది నా పరిస్థితి. వెయిట్ లాస్ చేద్దామని చెప్పి డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ సండే. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయి ఫుల్ ఫీవర్ వచ్చింది. అయినా సరే మండే నుంచి డైట్ స్టార్ట్ చేయాలని చెప్పి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినా. నిజం చెప్పాలంటే డైట్ అనడం కంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లోకి చేంజ్ అవుతున్నాం అనడం బెటర్. ఇది లాస్ట్ మండే వీడియో. నేను డైట్ స్టార్ట్ చేసే ముందు నా వెయిట్ ఎంత ఉన్నాను అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 1 month కి 4 to 5 kgs హెల్దీ వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా మనం చేయాల్సింది ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్. కానీ అందరూ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అని ఎందుకు అంటారు అనేది నేను ముందు వీడియోలో చెప్తాను మీకు. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డే మొత్తం ఏం తీసుకుంటాను అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అయితే ఆ రోజు నాకు థ్రోట్ పెయిన్ ఉంది కాబట్టి నీళ్ళను కొంచెం ఎక్కువ వేడి చేసుకుని ఒక 250 ml అంత వాటర్ తాగేశాను. నార్మల్ డేస్ లో అయితే గోరువెచ్చగా తాగితే సరిపోతుంది. 15 minutes తర్వాత బ్రేక్ఫాస్ట్ లో ఒక దోస, 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక క్యారెట్, హాఫ్ కప్ టీ తీసుకున్నాను. ఎందుకంటే నేను టీ తాగకుండా ఉండలేను. అందుకే నేను ఎప్పుడు డైట్ చేసినా సరే టీ మాత్రం నేను కంపల్సరీ తీసుకుంటాను. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటాను. మీరు ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే టీ బదులుగా బ్లాక్ కాఫీ తీసుకోండి. అది కూడా అలవాటు లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. నాకు టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది, అందుకే నేను స్కిప్ చేయలేను. అలాగే డే మొత్తంలో 3 to 4 liters వాటర్ తాగండి. అయితే వాటర్ వచ్చేసి 20 kgs కి 1 లీటర్ చొప్పున తీసుకోవాలి. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ బాడీ వెయిట్ 60 ఉందనుకోండి 3 liters, 70 ఉందనుకోండి 3.5 liters, 80 ఉందనుకోండి 4 liters అట్లా తీసుకోండి. ఇది వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్. హాఫ్ యాపిల్ అండ్ నానబెట్టిన బాదం ఒక 6 తీసుకున్నాను. ఆ తర్వాత లంచ్ లోకి ఒక కప్పు వైట్ రైస్, దాల్, కర్డ్, కీరా, క్యారెట్, కొంచెం ప్రాన్ కర్రీ తీసుకున్నాను. అయితే మనము ఫుడ్ కన్స్యూమ్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ లో చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఫైబర్ తీసుకోవాలి, ఆ తర్వాత ప్రోటీన్, ఆ తర్వాత కార్బ్స్ తీసుకోవాలి. ఈ ఆర్డర్ లో ఎందుకు తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. వీడియోస్ ని మాత్రం సేవ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను. వీడియోస్ ని సేవ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇంట్లో ఉండి వర్కౌట్స్ ఏం చేయాలి, అలాగే డే మొత్తంలో డైట్ ఏం తీసుకోవాలనేది ఒకే వీడియోలో చెప్తాను. ఇలా మీకు రోజుకు ఒక వీడియో వస్తుంది. నాతో పాటు మీలో కూడా ఎవరైనా ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్, సారీ మీ భాషలో చెప్పాలంటే వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు నా వీడియోస్ ని ఫాలో అవ్వండి. అలాగే మీకు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ గురించి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తాను నేను. అయితే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో వ్యూస్ కోసము హాఫ్ నాలెడ్జ్ తో ఈ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ గురించి పిచ్చి వీడియోస్ చేస్తున్నారు. పొద్దునే లేసి లీటర్ నీళ్ళు తాగితే వెయిట్ లాస్ అయిపోతారు, లేదంటే జీలకర్ర నీళ్లు వేడి చేసుకొని తాగితే వెయిట్ లాస్ అయిపోతారు, లేదంటే ధనియాలు నానబెట్టుకొని తాగండి, మెంతులు నానబెట్టుకొని తినండి, ఫినాయిల్ తాగండి, యాసిడ్ తాగండి, ఇలాంటి పిచ్చి వీడియోస్ పెడుతుంటారు. ఆ రోజుకి వాళ్ళకి కంటెంట్ ఏం దొరక్క వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ పెడుతుంటారు. అసలు ఈ ఫ్యాట్ లాస్ మజిల్ గెయిన్ అనేది హెల్దీ ప్రాసెస్. మండే రోజు ఈవినింగ్ స్నాక్ లో ఒక టీ మాత్రమే తీసుకున్నాను. డిన్నర్ లోకి బ్రౌన్ రైస్ తో వెజిటేబుల్ రైస్ చేశాను. సోయా చంక్స్, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి వెజిటేబుల్ రైస్ చేశాను. రైస్ తో పాటు కొంచెం రైతా అండ్ బ్రోకలీ కూడా తీసుకున్నాను. ఆయిల్ మాత్రం చాలా లెస్ ఆయిల్ తో చేశాను. నేను డైట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ప్రిపేర్ చేసుకుంటాను. అయితే డే 2 వీడియోలో వర్కౌట్ కూడా ఇంక్లూడ్ చేశాను. నాతో పాటు మీలో ఎవరు వెయిట్ లాస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.